హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి అంటే మన వోక్స్‌వ్యాగన్ వెంటోకి ఏసీ సర్వీస్ అయితే చేపించబోతున్నాను క్లియర్గా. సో అసలు ఏమేమి ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, ఎట్లా చేస్తారు ఏంటనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా ఇది. ఇంకొకటి, అసలు ఎండలు అయితే మామూలుగా ఉండట్లేదు మా సైడ్, విజయవాడ సైడ్ అయితే కనుక మీకు ఎట్లా ఉన్నాయో కానీ అసలు టెంపరేచర్స్ కూడా చాలా హై ఉంటున్నాయి. 45, 46 అట్లా ఉంటుంది. మీరే చూడండి, ఆ పిక్చర్లో మీకే అర్థమవుతుంది. కార్లోనే ఇట్లా చూపిస్తుంది, ఇంకా బయట ఇంకా ఎక్కువ ఉంటుంది. అదిగాక ఇంకా అట్లా వెళ్తా ఉన్నప్పుడు మెటల్ కదా, ఇంకా ఏంటంటే హీట్కి ఇంకా బాగా వేడిగా అనిపిస్తుంది. సో దానివల్ల ఇంక ఏసీ కూడా అసలు బాగా వస్తున్నట్టు అనిపించట్లేదు. ఆల్రెడీ అక్కడికి లోలో పెట్టి ఉంచినా కానీ అసలు ఏసీ అయితే ఏమి అంత ఎఫెక్టివ్గా అనిపించట్లా. అదిగాక ఇంకా మీరు అప్పుడు చూసుకున్నట్టయితే సర్వీస్ బ్లాగ్ లో కూడా నేను ఎక్కడ క్యాబిన్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ అయితే చేంజ్ చేయలేదు. అప్పుడు ఎందుకు చేపించలేదంటే ఏసీ సర్వీస్ చేపిద్దాం, ఇంకా అప్పుడు ఇటు చేంజ్ చేస్తారు కదా, ఇంకొకేసారి చేంజ్ చేపిద్దాం, మళ్ళీ ఎందుకులే అని చెప్పని ఇంకా కొన్నప్పటి నుండి ఇప్పటి వరకు అసలు చేంజ్ అయితే చేపించలేదు. సో టోటల్ కాస్ట్ ఎంత అయింది, ప్రాసెస్ ఏంటనేది మొత్తం చెప్తాను డీటెయిల్గా. ఏసీ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, ఏసీ సర్వీస్ చేపిస్తే అడ్వాంటేజెస్ ఏంటి, చేపించకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి, అన్ని కార్స్కి చేపించాలా చేపించకూడదా ఏంటనేది మొత్తం ఈ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఏసీలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే అట్లా ఏం కాదు, ఏసీ అయితే వస్తుంది, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చిల్లింగ్ అనేది అంత ఎఫెక్టివ్గా లేదు. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ ఒక సర్వీస్ చేపించేసి ఫిల్టర్ కూడా చేంజ్ చేసేస్తాం కాబట్టి సెట్ అయిపోతుంది. ఇంకొకటి నెక్స్ట్, ఇంకా అన్న వాళ్ళ గరాజ్ లొకేషన్ ఇవన్నీ మొత్తం నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. లాస్ట్ మన ప్రాజెక్ట్లో సర్వీస్ చేయించినప్పుడు అడిగారు చాలామంది కామెంట్స్లో, సో అందుకని అది కూడా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇంకా వ్లాగ్ అనేది షెడ్కి వెళ్ళిపోయినాక కంటిన్యూ అయితే చేసేద్దాం. సో ఫైనలీ అన్న వాళ్ళ గరాజ్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడే సర్వీస్ కూడా స్టార్ట్ చేసేసారు, మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఏసీ పైపులు అనమాట, అదేమో కండెన్సర్కి వెళ్ళే పైపు. ఈ పైప్స్కి మిషన్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తారు, ఇందాక చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో కూడా. సో ఇదే ఆ మిషను. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ మొత్తం రికవరీ చేస్తూ ఉంటుంది. అది ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత ప్రెషర్ ఉంది అనేది మొత్తం ఈ కంప్లీట్గా గ్యాస్ మిషన్ ఇదే ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ ఇది వచ్చేసరికి. ఏంటంటే నార్మల్గా చాలామంది పైప్స్ పెట్టి అట్లా చేస్తారు, ఈ టైప్ ఆఫ్ పైప్స్తో అట్లా. కానీ ఇట్లాంటి పెడితే ఏంటంటే ప్రాపర్గా వర్క్ అనేది అవుతుంది. చూడండి, ప్రాసెస్ అదే జరుగుతుంది మొత్తం కంప్లీట్గా. క్లీనింగ్ చేయడానికి ఇప్పుడే అన్న వాళ్ళు మొత్తం బంపర్ ఇవన్నీ అయితే తీసేశారు కండెన్సర్ క్లీనింగ్ కోసం. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 500 kg అని ఉంది కదా. ఇది యాక్చువల్లీ మన వెంటోకి 200 ఉందంట. ఇప్పుడే మిషన్ రీడింగ్ కూడా చూపించారు. మనం సర్వీస్ చేయించడం వల్ల చాలా యూజ్ అయితే ఉంది. లేదంటే ఇప్పుడు ఎట్లాగే ఉంటే కంప్రెసర్ కొట్టేసేది, కండెన్సర్ కొట్టేసేది, ఇలా మళ్ళీ ఇప్పుడు ఏసీ ప్రాబ్లం అయితే వచ్చేది. యాక్చువల్గా అరౌండ్ 500 ఉండాలి, 500 ఉండాల్సింది 200 ఉంది ప్రెషర్ గ్యాస్ అనేది దాంట్లో. ఇప్పుడు మిగతా 300 ఎక్కిస్తున్నారు. సో ఇట్లాంటివి అవుతాయి అని చెప్పని నేను ఎప్పుడు మీకు కూడా చెప్తా ఉండేది, సర్వీస్ చేయించండి, చాలా మ్యాండేటరీ ఇట్లాంటివన్నీ అని చెప్పని. సో ఇప్పుడే కండెన్సర్కి కెమికల్ వాష్ అయితే చేసేస్తున్నారు మొత్తం. దీనివల్ల ఏంటంటే లోపల ఈ డస్ట్ ఇదంతా ఉంటుంది కదా, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మొత్తం ఇట్లా వస్తూ ఉంటుంది డస్ట్, అదంతా మొత్తం క్లియర్ చేసేసి బ్రీతింగ్ కానీ హీట్ ఎక్స్చేంజింగ్ కానీ ఏదన్నా మొత్తం ప్రాపర్గా ఉండేలాగా దానికోసం చెప్పని మొత్తం కెమికల్ వాష్ చేస్తున్నారు. ఇది వాటర్ కాదు, కెమికల్. అది చాలా డేంజరస్ కూడా. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కండెన్సర్ మొత్తం కూడా డస్ట్ పట్టింది మొత్తం వాష్ చేయడం వల్ల మొత్తం. ఇప్పుడు మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఈ డస్ట్ రిమూవర్స్ అని చెప్పని, లేదంటే డీగ్రీజర్ అని చెప్పని అట్లాంటివి ఉంటాయి కదా, సేమ్ అట్లాంటిది అనమాట. ఇది కూడా మెష్ టైప్లో మొత్తం పట్టేసిన డస్ట్ మొత్తం తీసేస్తుంది అనమాట ఆటోమేటిక్గా బయటికి. ఇప్పుడు దీన్ని ప్రెషర్ వాష్ చేస్తారు నెక్స్ట్, సో దట్ ఇంక మొత్తం క్లీన్ అయిపోతుంది. సో బ్రష్తో కూడా క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా ప్రెషర్ వాష్తో మొత్తం క్లీన్ చేస్తున్నారు. చూసారా ఎంత డస్ట్ అయితే వస్తుందో. చూడండి, అసలు ఆల్మోస్ట్ కొత్తది బ్రాండ్ న్యూ ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది మొత్తం కండెన్సర్ మొత్తం కూడా. చూడండి ఎంత డస్ట్ వస్తుందో. చూడండి ఆ కింద మొత్తం కూడా చూడండి ఎక్కడ అంత మొత్తం. నార్మల్గా ప్రెషర్ వాష్ చేస్తే కొంచెం క్లీన్ అవుతుంది, కానీ ఇంత నీట్గా అయితే క్లీన్ అవుతుంది. అది కెమికల్ వాష్ చేసాం కాబట్టి ఇంత క్లీన్ అనేది అయింది. బై ద వే ఆ కింద ఉన్న చిన్న పార్ట్ ఉంది చూసారు, ఇలా ఇంత లావులో ఇలా బారుగా, అది వచ్చేసరికి ఇంటర్కూలర్.
చూడండి ఎంత బ్లాక్ వచ్చేసిందో మొత్తం. ఇదంతా కూడా కండెన్సర్దే మొత్తం. చూడండి కండెన్సర్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ అయిపోయింది. ఇట్లా ఉండేది ఇట్లా అయిపోయింది మొత్తం కంప్లీట్గా. కింద ఉన్నదేమో ఇంటర్కూలరు. ఏసీ సర్వీస్ చేయించడం వల్ల చాలా బెనిఫిట్ అయితే అవుతుంది మన దానికి. చేయించడమే చాలా బెస్ట్ థింగ్ అయింది. లేకపోతే అనవసరం ఇప్పుడు ఏసీ కంప్లైంట్ వచ్చి పెద్ద తలనొప్పులు అయిపోయాయి. సో మీకు చెప్పాక సర్వీస్ వ్లాగ్లో మనం క్యాబిన్ ఫిల్టర్ అయితే ఏం చేంజ్ చేయలేదని. ఇప్పుడు సో క్యాబిన్ ఫిల్టర్ కూడా తీసేస్తున్నారు. నాకు తెలిసి ఇది కూడా చాలా వర్స్ట్ కండిషన్లో ఉండేది ఖచ్చితంగా. చెప్పాగా మీకు మనం అనుకున్నట్టుగానే ఇది ఖచ్చితంగా వర్స్ట్ కండిషన్లో అయితే ఉంది. మొత్తం డస్ట్ పట్టేసి అయిపోయింది దీని సినిమా కూడా మొత్తం. ఇది ఒరిజినల్దే ఉందిలే లోపల, ఫేక్ది అయితే ఏం లేదు. కాకపోతే ఇదైతే చచ్చిపోయింది పూర్తిగా. మీకు చూపిస్తాను. ఇక చూడండి మొత్తం డస్టే. వోక్స్వ్యాగన్ ఒరిజినల్దే వేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇంత వేరియేషన్ అయితే ఉంది దానికి దీనికి. కొత్త ఫిల్టర్ ఇది. ఇది వచ్చేసరికి పాత ఫిల్టర్. క్యాబిన్ ఫిల్టర్ అంటారు దీన్ని, ఏసీ ఫిల్టర్ అని కూడా అంటారు. ఇదే మనం పీలుస్తూ ఉంటాం కారు లోపల ఏసీలో. సో అందుకని ఎప్పుడైనా సరే రెగ్యులర్గా టైం టు టైం సర్వీస్ చేయించేటప్పుడు ఎప్పుడైనా సరే క్యాబిన్ ఫిల్టర్ చాలా మ్యాండేటరీ. ఇయర్లీ ఒకసారి ఏసీ సర్వీస్ కూడా ఇయర్లీ ఒకసారి చేయించుకుంటే ఇంకా బెటర్. సో ఇంకా కొత్త ఫిల్టర్ కూడా ఫిట్ చేసేస్తున్నారు అన్నవాళ్ళు. ఏసీ సర్వీస్ అంతా అయిపోయినాక ఏసీ అయితే బ్యాక్ టు పర్ఫెక్ట్ అసలు. సో ఇప్పుడు గ్యాస్ ఎక్కిచ్చేసారు. ఇంకా కండెన్సర్ క్లీనింగ్ అయిపోయింది, ఫిట్టింగ్ అయిపోయింది. ఫిల్టర్ కూడా చేంజ్ చేసేసారు, గ్యాస్ కూడా ఎక్కిచ్చేసారు అన్నవాళ్ళు. సో ఇంకా మన వెంటో ఏసీ సర్వీస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది. ఏసీ కూడా ఇంకా కూలింగ్ కానీ ఏదన్నా కానీ ప్రాపర్గా ఉంది. మొత్తం అన్నీ చెక్ చేశారు ఒకసారి మాన్యువల్గా. ఇవన్నీ పనిచేస్తున్నాయా అంటే లెగ్స్కి కరెక్ట్గా వస్తుందా, ఈ ఫీచర్స్, ఎయిర్ సర్క్యులేషన్, ఇంకా ఆటో ఏసీ, ఇంకా ఫ్రంట్ గ్లాస్కి డీఫాగర్, ఇవన్నీ కూడా చెక్ చేశారు. మొత్తం అంతా పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదులే. కానీ కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు మీరు. తీసుకురాకపోతే కనుక ప్రాబ్లం అయిపోయేది అనవసరంగా, కండెన్సర్ అయిపోయి. ఎందుకంటే ఏసీ గ్యాస్ చాలా తక్కువ అయిపోయింది. ఇంకోటి ఫిల్టర్ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోవచ్చింది అని చెప్పారు. ఓకే పర్ఫెక్ట్, మనం అనుకున్నదే అయ్యింది. ఎట్లయితే ఇప్పుడు మనం ముందుగానే ప్రివెంటివ్గానే చేస్తూ ఉంటాం కాబట్టి సక్సెస్. సో ఫైనల్లీ మన వెంటోకి అయితే కనుక ఏసీ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏసీ అయితే చాలా బాగుంది, అసలు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది మొత్తం. చాలా వర్త్ ఇట్ అసలు సర్వీస్ కూడా. ఇంకొకటి చెప్పాలంటే ఏ కార్ కన్నా సరే ఏసీ సర్వీస్ మ్యాండేటరీయే. అది ఒక ఆడి అవ్వచ్చు, ఒక నానో అవ్వచ్చు, ల్యాంబోర్గినీ అవ్వచ్చు. రెగ్యులర్గా సర్వీస్ ఏదైనా చేపిస్తూ ఉంటేనే అది పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంటుంది. మీకు ఇప్పుడు రావచ్చు ఏసీ, రావట్లేదని చెప్పి నేను అన్నాను. కాకపోతే చేపించుకుంటే ఏంటంటే ఫర్దర్గా కంప్రెసరో లేకపోతే కాయిలో లేకపోతే పంపింగ్ వాలో లేకపోతే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా అన్ని పర్ఫెక్ట్గా స్మూత్గా రన్ అవుతాయి. సడన్గా మీకు ప్రాబ్లం అనేది రాదు. ఖచ్చితంగా చేయించుకోండి ఏ కార్ కన్నా సరే. మీరు పర్టికులర్గా కాస్త ప్రీమియం కార్స్ యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లారా, సూపర్ అట్లాంటి అనుకోండి, ఖచ్చితంగా ఇయర్లీ ఒకసారన్నా చేయించుకోండి. అట్లీస్ట్ 18 monthsకి ఒకసారైనా చేయించండి. ఎందుకంటే వాటిలో కంప్రెసర్ కానీ, కాయిల్ కానీ, లేకపోతే కండెన్సర్ కానీ ఏదైనా సరే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. వెంటోకి కొంచెం కాస్ట్ ఎఫెక్టివే. నాకు తెలిసి 50% డిఫరెన్స్ ఉంటుంది. ఒక కిట్ ఏసీ కిట్ లారా కొనే దాంట్లో 50% ప్రైస్లో వెంటోకి కిట్ వచ్చేసింది, ఒరిజినల్ ఏసీ కిట్. సో అంత వేరియేషన్ ఉండిద్ది. సో ఏదైనా సరే ఎవరి మనీ అయినా సరే చాలా కష్టపడితేనే వస్తుంది కాబట్టి ఎందుకు అనవసరంగా ఒక 2-3 thousand ఖర్చు పెడితే సర్వీస్ అయిపోయిద్ది. దానికోసం మళ్ళీ ఏసీ కిట్ పోయి అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం. సో టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఫిల్టర్తో ఫిట్టింగ్ మొత్తం అన్ని ఏసీ గ్యాస్ ఎక్కిచ్చారు. మొత్తం కలిపి నాకు ఒక 3,000 అయితే అయింది రఫ్గా. మీరు కూడా చేయించుకోండి. ఇంకొకటి మనం బ్లాగ్ చూపించండి, ఇట్లా మన సబ్స్క్రైబర్ అని చెప్పండి. మన ఛానల్ని చూపిస్తే మీకు ఖచ్చితంగా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు అన్నవాళ్ళు. డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అన్నవాళ్ళదే. లొకేషన్ ఎక్కడ, అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి మొత్తం అనేది. సో ఒకసారి చూడండి. సో అన్నవాళ్ళు ఏం చెప్పారంటే కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, లేకపోతే కనుక ఖచ్చితంగా కంప్రెసర్ కొట్టేసేది. ఎందుకంటే కండెన్సర్ మొత్తం బ్లాక్ అయిపోయింది బాగా. ఇంకా గ్యాస్ కూడా 500 ఉండాల్సింది. మీకు చూపించాను కదా అక్కడ బానెట్ పైన, బల్జెట్ ప్యానల్ పైన ప్లాస్టిక్ ట్రిమ్ మీద 0.500 kg అని చెప్పని ఉంది కదా. సో అట్లా వాళ్ళే మెన్షన్ చేస్తారనమాట ఏది ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి అని చెప్పని. మాక్సిమం ఆ రికమెండేషన్స్ అని చెప్పని ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా స్కోడాకి షెల్ రికమెండెడ్ ఇంజిన్ ఆయిల్ అని చెప్పని రాస్తారో అట్లా. సో ఏంటంటే దాన్ని చూసుకొని మనం ఏ కార్ అన్నా సరే ప్రాపర్గా మెయింటైన్ అయ్యిద్ది, ప్రాపర్గా ఉండిద్ది, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అవుతుంది. లేదు ఏసీ వస్తుంది కదా అని చెప్పని ఇట్లాగే ఒక 1-2 years అట్లా తిరిగేస్తా ఉన్నారు అనుకోండి, సడన్గా ఏసీ కట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్గా మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఏమైద్ది, వాడు ఏం చేస్తాడు, చెక్ చేస్తాడు, అయిపోయిందన్న మీది కిట్ అయిపోయింది, కిట్ మొత్తం వేసుకోవాలంటారు. సరే ఎంత అని చెప్పి అంటే ఉంది ఒక 50,000 70,000 చెప్తాడు. షోరూమ్
షోరూమ్ తీసుకెళ్ళాం అనుకోండి, 1,00,000 వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు. ఒక్కొక్క షోరూమ్ ఒక్కొక్క సర్వీస్ సెంటర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా మనం ఏమనుకుంటాం, ఏంట్రా బాబు మనం కొనుక్కుంది ఒక 7 లక్షలు పెట్టి 8 లక్షలు పెట్టి కొన్నాం, ₹1,00,000 ఏసీకే అయిపోయింది, ఎందుకు వచ్చిన గొడవ అని. అట్లాగే ఇప్పుడు లారాస్ కానీ సూపర్బ్లో వాటిలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది డిఎస్జీ. అదేంటంటే టైం టు టైం ఎవ్రీ 60,000కి ఒకసారి డిఎస్జీ సర్వీస్ మ్యాండేటరీగా చేయించాలి. ఏ కార్ అన్నా సరే, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే గేర్ బాక్స్. అది వచ్చేసరికి అరౌండ్ ఒక 20,000 15,000 అట్లా అవుతుంది. ఆయిల్ గ్రేడ్ని బట్టి, ఆ ఫిల్టర్ యూజ్ చేసే క్వాలిటీ దాన్ని బట్టి. అది చేపించాం అనుకోండి ప్రాబ్లం ఉండదు. లేదు చేపించుకుని అట్లాగే తిరిగేసాం అనుకోండి, ఖచ్చితంగా గేర్ బాక్స్ కొట్టేసిందంటే మినిమం ల్యాక్సే. యూజ్డ్ అయినా సరే న్యూ అయినా సరే ల్యాక్స్ తప్ప అస్సలు పని అవ్వదు. అప్పుడు మీకు కార్ ప్రైస్ మొత్తం కన్నా కూడా గేర్ బాక్స్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఒక 10 years 15 years ఓల్డ్ కార్ కొంటే కనుక మీరు. సో అట్లా ఒక్కొక్క కార్కి ఒక్కొక్కలా ఉండిద్ది. మనం ఏంటంటే చూసుకొని చేసుకోవాలి. ఏదైనా సరే టైం టు టైం రెగ్యులర్గా సర్వీసెస్ అన్ని చేయించుకుంటే ఏ కార్ అయినా సరే నెంబర్ 1గా నడుస్తుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా ఏసీ సర్వీస్ పార్ట్ అయితే అయిపోయింది మన వెంటోకి. సో కమింగ్ బ్లాగ్స్లో ఏంటంటే దీనికి ఇంటీరియర్ క్లీనింగ్ ఒకటి చేయాలని చెప్పి నేను అప్పుడు స్టార్టింగ్లో మనం కార్ తీసుకున్న వ్లాగ్ అప్పుడు పెట్టాను కదా, చూడండి చాలా వరస్ట్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ అయితే మొత్తం. సో అదంతా కూడా మొత్తం క్లీన్ చేయాలి. అది ఎట్లా మనమే ఇంట్లో చేసుకోవాలి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేసి, అది చెప్తాను. నెక్స్ట్ ఇంకా కొన్ని డెంట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని అలవీల్స్కి కూడా స్క్రాచెస్ పడిపోయిన అలవీల్ రీపెయింట్ చేయాలని చెప్పా కదా, అవన్నీ కూడా చేపిస్తాను కమింగ్ బ్లాగ్స్లో. సో మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్కి ఖచ్చితంగా పాత వీడియోస్ కూడా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మీకు ఏం నచ్చిందో అది కామెంట్ చేయండి. ఇట్లాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.